ఏపీలో సంచలనం సృష్టించిన అనంత హనీ ట్రాప్ కేసు రాజకీయ రంగు పొలుముకుంటుంది. నిందితుల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీకి చెందిన వారు ఉండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పోలీసులు నిజాల నిగ్గు తేల్చేందుకు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. సూత్రధారి రంగమనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మకు ముఠాలోని మహిళలతో విభేదాలు రావడంతో గుట్టు రట్టయింది. ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉండడంతో జిల్లా ఎస్పీ సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించారు. 5గురిని అరెస్టు చేసి వారి నుంచి 13 లక్షల నగదు, 2 కత్తులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రాప్తాడు మండలం హంపాపురం వాసి రంగమ్మనాయుడు, దబ్బర రాజేష్ నాయుడు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. రంగమ్మనాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మ పలువురు నేతలతో చనువుగా ఉంటారన్న ప్రచారం ఉంది. ఆమె పలువురు నేతలతో దిగిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ముఠాలో అరెస్ట్ అయిన రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డి కీలకంగా వ్యవహరించారు. హనీ ట్రాప్ కేసులో మరో 2 నిందితులను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. అరెస్టైన వారిలో రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్రరెడ్డి, పుత్తూరు ఓంప్రకాష్ ఉన్నారు. రంగమ్మ అలియాస్ చిన్ని గ్యాంగ్, ఉమాదేవి, మల్లీశ్వరి గ్యాంగులతో మంచి సంబంధాలు నెరిపాడు నరేంద్రరెడ్డి. ఇతడు హనీ ట్రాప్లో చిక్కుకున్న బాధిత సభ్యులకు ఫోన్ చేసి పంచాయతీలు చేయడం, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు హనీ ట్రాప్తో లింకులున్న 3 బీజేపీ మహిళా కార్యకర్తలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. మరోవైపు హనీ ట్రాప్ కేసులో సిబిఐ విచారణ చేపట్టేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. హనీ ట్రాప్ వ్యవహారంలో పోలీసులు కేవలం పాత్రధారులపై చర్యలు తీసుకున్నారని, సూత్రధారులపై ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పెద్ద ఒక మాఫియా, హనీ ట్రాప్ మాఫియా ఈ జిల్లాలో నడుస్తూ ఉంది. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన జిల్లా పోలీస్ యంత్రాంగము డీఐజీ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి నేతృత్వంలో బాగానే వ్యవహరించినారని భావిస్తూ ఉన్నాం. పాత్రదారులుగా ప్రచారము కాబడుతున్నటువంటి వ్యక్తులను, పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. అనేక మంది పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకున్నారు. మరి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, మీరు పాత్రదారులకే పరిమితమవుతారా డిఐజీ గారు, ఎస్పీ గారు? సూత్రధారులను వదిలేస్తారా? అనంతపురంలో హనీ ట్రాప్ కేసులో పోలీసులు తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ పార్టీలకు లింకులున్న ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.